హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేనండి టమాటా పప్పు. ఎప్పుడు ఒకటే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేద్దామని మీతో వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ దానికోసం కావాల్సినవి మనకి తగినంత కందిపప్పు తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అండి. మనం కందిపప్పు ఎంత తీసుకుంటామో దానికన్నా కొంచెం ఎక్కువ ఆనియన్ తీసుకోవాలి. అంటే మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నామండి, 1 చిన్న ఆనియన్ సరిపోతుంది. ఎక్కువ తీసుకుంటే 2 ఆనియన్ సరిపోతుంది. సో అందులోకి కట్ చేసుకొని టమాటా, ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. దాంట్లో తగినంత చింతపండు వేసి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అది అడుగు అంటకుండా చూసుకోండి, ఎందుకంటే అడుగు అంటితే స్మెల్ మాత్రం చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు. సో రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత పోపు కోసం ఒక గిన్నె పెట్టేసి దాంట్లో సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఎండుమిర్చి అండి, 2 ఎండుమిర్చి సరిపోతుంది, అందులో యాడ్ చేసేసుకోండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అది డైరెక్ట్ పోపులోకి వేస్తాం కదా, అది మనము పప్పులోకి వేసేటప్పుడు పప్పు మూత పెట్టేసారి అది వేసేసాక. ఎందుకంటే పోపులో ఉన్న స్మెల్ అంతా పప్పుకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి టేస్ట్ మాత్రం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పోపు వేసాక 5-10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.